బాబురావు గారు, భారతదేశంలో క్రిస్టియన్ హోదా ఎందుకు వచ్చింది? గ్రాడ్యుయేట్ ఎందుకు వచ్చింది? చెప్పండి ఒకసారి మీ అభిప్రాయాన్ని. భారతదేశంలో క్రిస్టియన్ అనే మతం రాజ్యాంగంలోనే పొందుపరిచి ఉంది. రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉంది. భారతదేశంలో ముందు చూపుగానే ప్రపంచీకరణ అనేది ఒకటి ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ క్రిస్టియన్ మతాన్ని గెజిటెడ్లో పొందుపరిచారు. అయితే ఈరోజు పత్రికలో వచ్చింది, హైకోర్టులో ఒక క్రైస్తవ మతస్థుడు పాస్టర్ బోధనలు చేస్తూ ఉన్నాడు, క్రిస్టియన్ బోధనలు. ఆ గ్రామ వాసులే అగ్రకులానికి చెందిన వారు వివాదం జరిగి ఆ పాస్టర్ని కొట్టడం, దూషించటం జరిగింది. దానికి అతను హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఎస్సీ అట్రాసిటీ కేసు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నమోదు చేసింది. మా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు తొలగించాలి, అతను క్రిస్టియను అని కోర్టులో నిందితుల తరపున వాదిస్తే హైకోర్టు కూడా బైబిల్ ముట్టుకున్న వాడల్లా క్రిస్టియనే అనేది వారు కొత్త రాజ్యాంగంగా సృష్టించుకున్నారో ఏమో తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళని దళితులుగా కాకుండా క్రిస్టియన్గా గుర్తించటం జరిగి ఎస్సీ అట్రాసిటీ కేసుని తొలగించారు, నిందితుల మీద ఉండాలి. ఇతను సుప్రీంకోర్టుకి సవాల్ చేశారు. అయితే వాస్తవంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారత రాజ్యాంగం మత స్వేచ్ఛను కల్పించినా భారతదేశంలో సనాతన ధర్మం అనేది 3 సార్లు నిషేధించబడ్డ సనాతన ధర్మాన్ని అధికార పార్టీ ఆధిపత్య కులాల వారు దాన్ని మోదీ ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ నుంచి ప్రధానమంత్రి అయ్యాడో అప్పటి నుంచి విస్తృతంగా జరుగుతుంది. మతాల మీద, మత స్వేచ్ఛ మీద దాడులు జరుగుతుంది. అందులో భాగంగానే క్రిస్టియన్ మతం అనేది మన భారతదేశానికి ప్రపంచీకరణలో ఏ దేశం వాడైనా కానీ, ఎక్కడికి పోయినా కానీ వాడికి నచ్చిన ప్రదేశంలో వాడు జీవించవచ్చు, సహజీవనం చేయొచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఉదాహరణకి మన సోనియా గాంధీ బ్రిటిష్ కాలం నుంచి ఉన్న పద్ధతుల ప్రకారంగానే, ప్రపంచీకరణ పద్ధతి ప్రకారంగానే రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీని, ఇటలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. భారతదేశం వచ్చి భర్త ఏ మతాన్ని అయితే ఆచరిస్తున్నాడో ఆ మతం ప్రకారంగా ఆమె ఆయన కోసం ఫాలో అవుతున్నా కానీ ఆమె క్రిస్టియన్. రాజీవ్ గాంధీతో పాటు ఏ గుడులకు వెళ్ళినా, హిందూ గుడులకు వెళ్ళినా, పూజలు చేసినా, పురస్కారాలు చేసినా కానీ ఆమె క్రిస్టియన్. ఎందుకంటే ఆమె మూలాలు, ఆమె పుట్టుక క్రిస్టియన్ దేశంలో పుట్టింది కాబట్టి మనం క్రిస్టియన్గా ఆమెకి రిజర్వేషన్ లాగా క్రిస్టియన్ మతాన్ని ఆమెని జోడించారు. అట్లానే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన 3వ భార్య క్రిస్టియన్ దేశంలో పుట్టి, క్రిస్టియన్ దేశంలో పెరిగి, హిందూ ఆచారంతో ఉన్న పవన్ కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటే ఆమె ఇక్కడికి వచ్చేసి హిందువుల గుడుల్లో ఎక్కడ తిరిగినా, ఎన్ని పూజలు చేసినా కానీ ఆమె క్రిస్టియన్. అంతేగాని ఈ భారతదేశంలో పుట్టిన దళితుడు, ఈ భారతదేశం మూలాల్లో దళితుడు ఉన్నాడు, భారతీయుడు దళితుడు, హిందూ మత సాంప్రదాయాల్లోనే
భారతీయుడుగా ఈ దళితుడు కొనసాగుతున్నాడు. వాళ్ళు మత స్వేచ్ఛ లేక హిందూ గుళ్ళల్లోకి రానియకుండా అంటరాని వాళ్ళుగా చూడటం వలన వారికి నచ్చిన వారిని ఆదరణగా దగ్గరకు తీసుకున్న మతం అయినటువంటి క్రిస్టియన్ మతంలోకి పోయారు. క్రిస్టియన్ మతంలో పోయినంత మాత్రాన అతను క్రిస్టియన్ దేశ వారసుడు కాదు, భారతీయ దేశ వారసుడు. కాబట్టి కోర్టు వారు ఇప్పుడు ఈ ఈ ఈ వివాదం కాదు, అంతకుముందు 2-3 వివాదాల్లో కూడా మరి బైబిల్ పట్టుకున్న వాడిని క్రిస్టియన్ కానీ పరిగణలోకి తీసుకొని జడ్జిమెంట్లు ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇది హిందూ సాంప్రదాయమే. ఇప్పుడు క్రిస్టియన్ మతంలో ఉండేవాళ్ళు ఎవడైనా కానీ ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక పెళ్లి చేసుకోవాలన్నా, ఇలాంటి శుభకార్యాలకి హిందూ సాంప్రదాయం ప్రకారంగా శుభగడియలు చూసుకుంటారు, వాస్తులు చూసుకుంటారు. ఇన్ని చూసుకొని వాళ్ళు హిందూ సాంప్రదాయం ప్రకారంగానే వాళ్ళు కొనసాగుతున్నారు. కేవలం హిందూ గుడులకి రానేయకపోవటాన ఏదో ఒక దేవుడికి మొరపెట్టుకోవాలి కాబట్టి, నాకు క్రిస్టియన్ మతం వాళ్ళు ఆదరించారు కాబట్టి, హక్కుని చేర్చుకున్నారు కాబట్టి, ఆ మతంలోకి పోయిన తర్వాత నాకు మేలు జరిగింది అని విశ్వసించి ఆ మతంలోకి చేరాడు. కానీ అతని మూలాలు హిందూ. అది పరిగణలోకి కోర్టు వారు తీసుకోవాలని చెప్పేసి అని మా విన్నపం. కోర్టు వారు రాజ్యాంగానికి లోబడి పాలన కొనసాగించాలి. 4 వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ ఒకటి, స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. ఆ వ్యవస్థ కొందరు హిందూ మత దురబలవాట్లతోటి, ఆర్ఎస్ఎస్ ప్రోద్బలంతో ఇలాంటి తీర్పులు ఇవ్వటం దుర్మార్గం. ఈ భారతదేశంలో పుట్టిన వాడు ప్రతి ఒక్కడు కూడా హిందువే, హిందూ సాంప్రదాయమే. క్రిస్టియన్ మతం తీసుకున్నా, జైన్ మతం తీసుకున్నా, బుద్ధిజం తీసుకున్నా, పార్సీ తీసుకున్నా, ఏ మతం తీసుకున్నా కానీ మత స్వేచ్ఛ ఉంది కాబట్టి వాడి పుట్టుక మటుకి ఏ కులంలో అయితే పుట్టాడో ఆ కులం పరిగణలో వస్తుంది. ఇప్పుడు వీళ్ళు కూడా నువ్వు క్రిస్టియను వాడివి అని చెప్పేసి అని ఎకరి కులాలు తనలా పాస్టర్ని దళితుడు అనేది అన్నారు. నువ్వు దళితుడివి అని చెప్పన్న అహంభావంతో వాళ్ళు తన్నారు, కానీ క్రిస్టియన్ అని తనలేదు. వాళ్ళ బూతులు కూడా క్రిస్టియన్ అని తనలా. అది గుర్తుపెట్టుకొని జడ్జి గారు కూడా ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని చెప్పేసి అని నేను చెప్తున్నాను. భారతదేశంలో మత స్వేచ్ఛ ఉంది. భారత రాజ్యాంగం సనాతన ధర్మానికి పోటీ పెట్టి ఇప్పుడు ఆధిపత్య కులాల అరాచక శక్తుల పాలనలో మన యోగా కూడా హిందూ మతానికి సంబంధించింది. ఆ యోగా శిక్షణకి యోగా కార్యక్రమం 1 సంవత్సరానికి ఒకసారి చేస్తే యోగా అది హిందూ మతం ఆచారంగా ప్రచారం చేసుకోవటం, దానికి 350 కోట్ల రూపాయలు చంద్రబాబు ఖర్చు పెట్టడం చాలా రాజనీతి పాటించినట్టు కాదు. రాజ్యాంగ ఉల్లంఘన కింద వస్తుంది. ఇది హిందూ మత ప్రచారం కింద వస్తుంది, సనాతన ధర్మ ప్రచారం కింద వస్తుంది. ఆ సనాతన పాలకులకి ఇతను దాసుడిలాగా ఈ కార్యక్రమం చేపట్టాడని చెప్పేసి నేను ఖండిస్తున్నా. ఎందుకంటే ఇదే దళిత వర్గాల్లో కానీ ఇంకొక వర్గాల్లో కానీ కష్టపడి పనిచేసేవాడు 90 సంవత్సరాలు బతికినవాడు ఉన్నాడు, 95, 100 సంవత్సరాలు బతికిన కూలివాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు, లెక్కలేనంతమంది ఉన్నారు. యోగా చేస్తేనే 90 సంవత్సరాలు బ్రతకరు. యోగా చేయకుండా 365 రోజులు ఉపాధి హామీ పనులకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళని కూడా మొన్న యోగా కార్యక్రమానికి బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అది కూడా మేము పేపర్లో చూసాము. అయితే ఈ ఉపాధి కూలీలే కాదు, రెక్కల కష్టమే బ్రతికే ప్రతి ఒక్కడు కూడా తిండి లేకపోయినా కానీ ఆరోగ్యంగా ఉంటాడు. ఈ భారతదేశంలో 100 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు, యోగాకు సంబంధం లేకుండా బ్రతికిన వాళ్ళు కూడా ఉండాలని
చంద్రబాబు తెలుసుకోవాలి. మోడీ అడుగుజాడల్లో నడవద్దని చెప్పేసి, మోడీ ఆలోచన విధానాలని రాష్ట్రంలో రుద్దొద్దని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు తెలుపుతున్నాను. జై భీమ్. నా పేరు పిల్లి బాబురావు, జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు.